ఒకసారి ఇలా ఊహించుకుందాం. మనం ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటున్నాం. సడన్గా మనకు ఏమాత్రం సంబంధం లేని ఒక గొడవలోకి మనల్ని ఎవరైనా లాగితే. మ్మ్. అది చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. అసలు ఆ పరిస్థితే విపరీతంగా కోపం తెప్పిస్తుంది. కరెక్ట్. కనీసం మాట వరుసకైనా మన అభిప్రాయం అడగకుండా నువ్వు నా వైపున్నావ్, పైగా ఈ గొడవ వల్ల నాకయ్యే ఖర్చంతా నీ జేబులోంచే భరించాలి అని చెప్తే ఎలా ఉంటుంది? వినడానికే చిరాకుగా ఉంది. కాని కోడ్లను లోతుగా పరిశీలిస్తుంటే 1939లో భారతదేశం పరిస్థితి అచ్చం ఇలాగే కనిపిస్తుంది కదా. అవును. మన ప్రమేయం లేకుండానే మనల్ని రెండో ప్రపంచ యుద్ధంలోకి లాగేశారు బ్రిటిష్ వాళ్ళు. అందరికీ నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం విశ్లేషించబోయే అత్యంత ఆసక్తికరమైన అంశమొకటుంది. ముఖ్యంగా 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రకటించిన మరుక్షణమే ఏం జరిగింది అనేది. అదే కదా, ఆ రాత్రే దేశంలోని అగ్రనాయకులందర్నీ బ్రిటిష్ ప్రభుత్వం జైళ్లలో పెట్టింది. ఎగ్జాక్ట్గా. ఆ తర్వాత ఎలాంటి సంస్థాగత మద్దతు లేని ఆ సమయంలో మన దేశపు విద్యార్థులు, యువ నాయకులు ఈ బృహత్తర ఉద్యమాన్ని ఎలా తమ భుజాలపై వేసుకుని నడిపించారో అన్నదే మన ఈనాటి ప్రధాన ఫోకస్. అసలు వాళ్ళు ఈ అసాధ్యాన్ని ఎలా సుసాధ్యం చేశారో అనేది తెలుసుకోవడం చాలా క్యూరియస్గా ఉంది. ఆ కోణం నుండే ఈ చరిత్ర చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే మనమెప్పుడూ చరిత్రను కేవలం కొన్ని తేదీలు, పేర్ల జాబితాగా మాత్రమే చూస్తుంటాం కదా. నిజమే, కేవలం ఎగ్జామ్స్ కోసం చదివినట్లుగా. అవును. కాని ఈ వనరులను ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులకు కనెక్ట్ చేసి చూస్తే అసలు ఆ పరిస్థితులు ఒక విప్లవానికి ఎలా దారితీశాయో స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటప్పుడు మనం ఒకసారి ఆ వరల్డ్ వార్ స్టార్ట్ అయిన టైం గురించి మాట్లాడుకుందాం. సెప్టెంబర్ 1939. కాంగ్రెస్ నాయకులను కనీసం సంప్రదించకుండానే మనల్ని యుద్ధంలోకి లాగేశారు. కరెక్ట్. ఆ సమయంలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో 2 భిన్న అభిప్రాయాలొచ్చాయి. అంటే ఇక్కడ నాకొక లాజిక్ కనిపిస్తోంది. శత్రువు ఫుల్ బిజీగా ఉన్నాడు, వాళ్ళ ఫోకస్ అంతా హిట్లర్ మీదే ఉంది. అలాంటప్పుడు మనం వెంటనే ఇక్కడ స్వాతంత్ర్య పోరాటం స్టార్ట్ చేసి దెబ్బకొట్టాలి కదా. సరిగ్గా ఆలోచించారు. సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే సోషలిస్ట్ నాయకులు చెప్పింది కూడా ఇదే. ఇది వలసవాద దేశాల మధ్య ఆధిపత్య పోరు కాబట్టి మనం వెంటనే ఫైట్ స్టార్ట్ చేయాలి అన్నారు. మరి జవహర్లాల్ నెహ్రూ గారెందుకు వద్దన్నారు? ఇది కొంచెం ఓవర్ ఐడియలిజంలా అనిపించట్లేదా? పైకి చూస్తే అలాగే అనిపిస్తుంది. కాని నెహ్రూగారి ఆలోచనా విధానం వెనుక చాలా లోతైన సైద్ధాంతిక స్పష్టత ఉంది. ఆయన మొదటి నుండి ఫాసిజంకి బద్ధ వ్యతిరేకి. ఓహో, అంటే హిట్లర్ గెలవడం ఆయనకేమాత్రం ఇష్టం లేదు. అస్సలిష్టం లేదు. ఒకవైపు సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూనే మరోవైపు ఆ నియంతృత్వాన్ని కూడా వ్యతిరేకించాల్సిన క్లిష్ట పరిస్థితి అది. ఇక్కడాయన ఒక అద్భుతమైన పాయింట్ లేవనెత్తారు. ఏంటది? ఒక బానిస దేశం ఇంకో దేశం యొక్క స్వేచ్ఛ కోసం ఎలా పోరాడుతుంది అని అడిగారు. బ్రిటన్ నిజంగానే ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నట్లయితే ముందు దాన్ని భారతదేశంలో నిరూపించుకోవాలి కదా. వావ్, లాజిక్ భలే ఉంది. మీరు ముందు మాకు స్వాతంత్ర్యం ఇవ్వండి, ఆ తరువాత ఒక స్వేచ్ఛాయుత దేశంగా మేమే వచ్చి మీకు సాయం చేస్తాం అన్నారన్నమాట. అవును. అప్పటిదాకా మనం యుద్ధంలో వారికి సాయం చెయ్యకూడదని, అలాగని వాళ్ల కష్టకాలాన్ని వాడుకుని వెంటనే ఉద్యమం చేసి ఇబ్బంది పెట్టకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది. మరి దీనికి అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ ఏమని సమాధానం చెప్పారు? వాళ్లలో ఏమైనా మార్పొచ్చిందా? ఎలాంటి మార్పు రాలేదు. పైగా వైస్రాయ్ ఆ ప్రతిపాదనను నిర్లక్ష్యంగా తిరస్కరించి వాళ్ల పాత విభజించి పాలించే ఫార్ములాను బయటకు తీశారు. అంటే ముస్లిం లీగ్, స్వదేశీ రాజులను రెచ్చగొట్టడం లాంటివా? కరెక్ట్. దీనికి గాంధీజీ రియాక్ట్ అవుతూ ఒక మాటన్నారు. మేము రొట్టె అడుగుతే వారు మాకు రాళ్లిచ్చారు అని. అడిగితే రాళ్లతో కొట్టారు, దారుణం అసలు. సరే, ఆ తర్వాత హిట్లర్ యూరప్ మొత్తాన్ని చుట్టేస్తున్నాడు కదా. ఆ టైంలో బ్రిటన్ భయపడి ఒక ఆఫర్ ఇచ్చింది కదా. అవును. 1940లో ఆగస్ట్ ఆఫర్ పేరుతో ఒక ప్రతిపాదన చేశారు. ఇందులో డొమినియన్ స్టేటస్ ఇస్తామన్నారు. డొమినియన్ స్టేటస్ అంటే సగం సగం అధికారాలు మనకిచ్చి అసలు పవర్ వాళ్ల దగ్గరే పెట్టుకోవడమే కదా. అదే కదా సమస్య. కాంగ్రెస్ అప్పటికే పూర్ణ స్వరాజ్ అంటే సంపూర్ణ స్వాతంత్రం కావాలని డిసైడ్ అయిపోయింది. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఎప్పుడో అడ్రస్ లేని కాలం జల్లిన ఆఫర్లను తీసుకొస్తే ఎవరొప్పుకుంటారు? తర్వాత క్రిప్స్ మిషన్ కూడా ఇంతే కదా. అవును. 1942 నాటికి జపాన్ సేనలు ఏకంగా మన మయన్మార్ దాకా వచ్చేశాయి. దాంతో అమెరికా, చైనా వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక స్టాఫోర్డ్ క్రిప్స్ను పంపారు. ఇక్కడొక డౌట్. అసలు చర్చిల్కి భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడం ఏమాత్రం ఇష్టం లేదు గదా, మరెందుకు పంపాడు? ఇక్కడే మనం అసలు విషయం అర్థం చేసుకోవాలి.
చర్చిల్కి ఈ మిషన్ సక్సెస్ అవ్వడం మాత్రం ఇష్టం లేదు. కేవలం అంతర్జాతీయ సమాజం కళ్లలో పౌడర్ కొట్టడానికే పంపారు. అబ్బా! అంటే చూడండి, నేను ప్రతిపాదనలు పంపాను, కాని వీళ్లే ఒప్పుకోవడం లేదు అని నాటకమాడటానికా? ఎగ్జాక్ట్లీ. పైగా ఇందులో అత్యంత ప్రమాదకరమైన విషయమేంటంటే, ఏ ప్రావిన్స్ అయినా కావాలనుకుంటే భారతదేశం నుండి విడిపోవచ్చు అని ఒక క్లాజ్ పెట్టారు. ఒక్క నిమిషం. అంటే పరోక్షంగా పాకిస్తాన్ విభజనకు, ముస్లిం లీగ్ డిమాండ్కు వీళ్లు ముందే ఒక దారి ఏర్పాటు చేశారన్నమాట. అవునవును. అందుకే కాంగ్రెస్ దీన్ని పూర్తిగా వ్యతిరేకించింది. జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని చూసి ఇది తలుపు మేకులా నిర్జీవమైనది, అంటే డెడ్ యాజ్ అ డోర్ నెయిల్ అని కామెంట్ చేశారు. ఇక మాటలతో లాభం లేదు. వాళ్లకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక అతిపెద్ద ప్రజా ఉద్యమం నిర్మించక తప్పదు అని డిసైడ్ అయ్యారన్నమాట. సరిగ్గా చెప్పారు. జులై 42లో వార్ధాలో అహింసాత్మక సహాయ నిరాకరణోద్యమానికి తీర్మానం చేశారు. ఆ తర్వాత ఆగస్టు 8న బొంబాయిలోని గోవాలియా ట్యాంక్ వద్ద క్విట్ ఇండియా తీర్మానం పాస్ చేశారు. అక్కడే కదా గాంధీగారు కరోయా మారో, డూ ఆర్ డై అనే పిలుపునిచ్చారు. అవును. కాని ఇక్కడే సీన్ రివర్స్ అయింది. ఆగస్టు 9 ఉదయం కల్లా బ్రిటిష్ ప్రభుత్వం అగ్రనాయకులందర్నీ అరెస్ట్ చేసింది. ఈ పాయింట్ దగ్గర మనం ఒకసారి ఆగుదాం. ఎందుకంటే నాకిదొక టెక్నాలజీ కాన్సెప్ట్లా అనిపిస్తోంది. ఎలాగో కొంచెం వివరిస్తారా? అంటే ఒక పెద్ద నెట్వర్క్ను కంట్రోల్ చేసే సెంట్రల్ సర్వర్ సడన్గా క్రాష్ అయిపోతే ఏమవుతుంది? మొత్తం సిస్టమ్ డౌన్ అయిపోవాలి. ఇక్కడ కమాండర్లందరూ జైల్లో ఉన్నారు. అంటే సర్వర్ క్రాష్ అయినట్లే. మామూలుగా అయితే ఉద్యమం ఆగిపోవాలి కదా. చాలామంది అలాగే అనుకుంటారు. కానీ ఆ సర్వర్ డౌన్ అయినప్పుడు నెట్వర్క్ అంతమైపోకుండా చిన్న చిన్న నోడ్స్, అంటే సామాన్య యూజర్లు ఆ నెట్వర్క్ను నడిపిస్తే ఎలా ఉంటుందో సరిగ్గా అదే జరిగింది కదా. మీరు చెప్పిన సర్వర్ నోడ్స్ అనాలజీ ఇక్కడి పరిస్థితికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. బ్రిటిష్ వాళ్లు నాయకులను అరెస్ట్ చేయడం ద్వారా ఉద్యమాన్ని తలనరికి చంపేయొచ్చు అనుకున్నారు. కానీ అది వాళ్ల అతిపెద్ద బ్లండర్ అయింది. అవును. నాయకత్వం లేకపోవటం ఆ ఉద్యమానికి ఒక కొత్త ఊపిరి పోసింది. అరెస్ట్ల వార్త దావానలంలా వ్యాపించడంతో గోవాలియా ట్యాంక్ వద్ద లక్షలాది మంది గుమిగూడారు. ఎవ్వరూ డైరెక్షన్ ఇవ్వకపోయినా కూడా ముంబై, పూణే, ఢిల్లీ, కాన్పూర్, పాట్నా లాంటి నగరాల్లో సమ్మెలు వెల్లువెత్తాయి గదా. కరెక్ట్. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ లోతైన విశ్లేషణలో మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన ఘట్టం వేరొకటుంది. అదే మన విద్యార్థులు మరియు యువత పాత్ర. అవును. డైరెక్షన్ ఇవ్వడానికి పెద్ద నాయకులు లేరు. అప్పుడే మన విద్యార్థులు రంగంలోకి దిగారు. అసలు వాళ్ళు ఎలా ఆర్గనైజ్ అయ్యారు? స్కూల్స్ బంద్ చేసి రావడం వరకు ఓకే, కానీ కమ్యూనికేషన్ ఎలా జరిగేది? అదే వాళ్ల బ్రిలియన్స్. టెలిగ్రాఫ్, పోస్టాఫీసులు అన్ని బ్రిటిష్ వాళ్ల గుప్టిట్లో ఉన్నాయి కదా. అందుకే ఈ విద్యార్థులు రహస్యంగా ఇల్లీగల్ పత్రికలను అచ్చువేశారు. వావ్! అంటే కరపత్రాలు ప్రింట్ చేసి సైకిల్ మీద పంచిపెట్టేవారా? అవునవును. సైకిళ్ల మీద, రైళ్లలో ఎవరికీ అనుమానం రాకుండా పంపిణీ చేసేవారు. అండర్గ్రౌండ్ కార్యకలాపాలను పూర్తిగా యువనాయకులే నడిపించారు. అచ్యుత్ పట్వర్ధన్, అరుణా ఆసఫ్ అలీ, రామ్ మనోహర్ లోహియా, సుచేత కృప్లాని లాంటి వాళ్లే కదా ఈ నెట్వర్క్ నడిపించింది. కరెక్ట్. అరుణా ఆసఫ్ అలీ అయితే పోలీసుల కళ్ళు గప్పి రహస్యంగా మీటింగ్లు కండక్ట్ చేసి ఫండ్స్ కలెక్ట్ చేసి ఉద్యమకారులకు పంపేవారు. ఇక్కడ ఇంకో అద్భుతమైన ఉదాహరణ గురించి అడగాలి. ఉషా మెహతా గారి సీక్రెట్ రేడియో గురించి. అదొక థ్రిల్లర్ సినిమాను మించిపోతోంది. అసలు ఒకే చోట ఉండి రేడియో నడిపితే పోలీసులు ఇట్టే ట్రాక్ చేసేస్తారు కదా. వాళ్ళు దొరక్కుండా ఎలా మేనేజ్ చేశారు? వాళ్లు ఒకే చోట కూర్చోలేదు. ప్రతిరోజూ తమ ట్రాన్స్మీటర్లను, పరికరాలను ఒక్కచోట నుండి ఇంకో చోటుకు మార్చేవారు. ఫ్రీక్వెన్సీలు మారుస్తూ ఉండేవారు. మైండ్ బ్లోయింగ్ అసలు. దాని ద్వారా ఏం మెసేజెస్ పాస్ చేసేవారు? బ్రిటిష్ వాళ్లు దాస్తున్న నిజాలను ప్రజలకు చేరవేసేవారు. ఎక్కడ సమ్మె చెయ్యాలి, నిరసన ఎక్కడ తెలపాలి అనేది సీక్రెట్ కోడ్స్ ద్వారా పాస్ చేసేవారు. బాంబులు ఎలా తయారు చెయ్యాలి లాంటివి కూడా. అంటే ఒక రకంగా ఆ రేడియోనే అప్పట్లో వాళ్లందర్నీ కలిపి ఉంచిన అతిపెద్ద నెట్వర్క్ అన్నమాట. నిజమే. యువత చేతుల్లోకి ఉద్యమం వెళ్లేసరికి అది కేవలం శాంతియుత నిరసనలకే పరిమితం కాలేదు. వాళ్లు డైరెక్ట్ యాక్షన్కి దిగారు. అవునుగదా. టెలిగ్రాఫ్ లైన్లు కత్తిరించడం, రైల్వే ట్రాక్లు పీకేయడం లాంటివి చేసి బ్రిటిష్ కమ్యూనికేషన్ సిస్టమ్ను బ్లాక్ చేశారు. బ్లాక్ చేయడమే కాదు, వాళ్లు ఇంకో సాహసానికి కూడా పూనుకున్నారు. ఏకంగా తమ సొంత ప్రభుత్వాలను, అంటే సమాంతర ప్రభుత్వాలను స్థాపించారు. ప్యారలల్ గవర్నమెంట్సా? ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అసలు ఇదెలా వర్కౌట్ అయింది? కేవలం పేపర్ మీద ప్రభుత్వమా, లేక నిజంగానే పరిపాలించారా? నిజంగానే ఒక అడ్మినిస్ట్రేషన్ నడిపారు. మహారాష్ట్రలోని సతారాలో వైబీ చవాణ్ మరియు నానా పాటిల్ నాయకత్వంలో ఏర్పడిన ప్రతి సర్కార్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. వావ్!
అది ఏకంగా 1945 వరకు నడిచింది కదా. వాళ్ళు తోర్ట్లు కూడా నడిపారంట కదా. అవును, పీపుల్స్ కోర్టులు నడిపారు. గ్రామాల్లో పన్నులు వసూలు చేసి ఆ డబ్బుతో ఊరి రక్షణ కోసం గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఆ గ్రామాల్లోకి బ్రిటిష్ పోలీసులకు గాని వాళ్ళ అధికారులకు గాని అసలు ఎంట్రీయే లేదనమాట. ఎగ్జాక్ట్లీ. తూర్పు యూపీలోని బలియాలో కూడా చిత్తూ పాండే ఆధ్వర్యంలో ఇలాంటి ప్రభుత్వమే నడిచింది. తమను తాము పాలించుకోగలమని వాళ్ళు ప్రాక్టికల్గా చూపించారు. ఇదంతా వింటుంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో. ప్రాక్టికల్గా ఆలోచిస్తే కొంచెం భయంగా కూడా ఉంది. ఏకంగా సొంత ప్రభుత్వాలు నడుపుతుంటే బ్రిటిష్ వాళ్ళు సైలెంట్గా ఊరుకోరు కదా. అస్సలు ఊరుకోలేదు. వాళ్లు తమ రాక్షసత్వాన్ని పూర్తిగా బయటపెట్టారు. దాన్ని ఒక రకమైన యుద్ధమనొచ్చు. అవును, అహింసాత్మకంగా ఉన్న ప్రజలపై కూడా కాల్పులు జరిపారు కదా. ఆకాశంలో తక్కువ ఎత్తులో ఎగిరే విమానాల నుండి నిరాయుధులైన ప్రజలపై మెషిన్ గన్లతో ఫైరింగ్ చేశారు. వాళ్ల క్రూరత్వం ఆ స్థాయిలో ఉండేది. గ్రామాల మీదబడి పన్నుల పేరుతో రైతుల ఆస్తులను లూటీ చేయడం, ఎదురు తిరిగితే ఊరికూరినే తగలబెట్టడం లాంటివి చేశారు కదా. కరెక్ట్. 1942 చివరి నాటికే దాదాపు 50,000 మందికి పైగా అరెస్టయ్యారు. బహిరంగ నిరసనలు ఆగిపోయినా అండర్గ్రౌండ్ ఉద్యమం మాత్రం ఏళ్ల తరబడి కొనసాగింది. ఇంత అణిచివేతను ఎదుర్కొని కూడా సామాన్యులు వెనక్కి తగ్గలేదంటే గ్రేట్ అసలు. అయితే మన సోర్సెస్లో ఇంకొక ఆసక్తికరమైన పాయింట్ కూడా ఉంది. అదేంటో చెప్పండి. ముస్లిం లీగు, హిందూ మహాసభ, అలాగే కమ్యూనిస్టు పార్టీలు ఈ ఉద్యమానికి అధికారికంగా మద్దతు ఇవ్వలేదు కదా. అవును. కమ్యూనిస్టులకైతే రష్యా మీద జర్మనీ దాడి చెయ్యడంతో బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మేజర్ పార్టీలన్నీ దాదాపుగా దూరంగానే ఉన్నాయన్నమాట. మరి పార్టీల సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద ఉద్యమం ఎలా నిలబడింది? ఇక్కడే మనం భారతీయ సమాజం యొక్క ఐకమత్యాన్ని చూడాలి. నాయకత్వాలు దూరంగా ఉన్నా గ్రౌండ్ లెవెల్లో సామాన్య ప్రజలు ఆ నిర్ణయాలను పట్టించుకోలేదు. అంటే వాళ్ళు ఈ ఉద్యమాన్ని ఓన్ చేసుకున్నారా? అవునవును. ముస్లింలు, మహిళలు, ఫ్యాక్టరీ కార్మికులు భారీగా పాల్గొన్నారు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే దేశం మొత్తం అల్లకల్లోలంగా ఉన్నా ఎక్కడా మత ఘర్షణలు జరగలేదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. వ్యవస్థ లేదు, పార్టీల మద్దతు లేదు, అయినా ప్రజలందరూ భారతీయులుగా ఒక్కటయ్యారు. కరెక్ట్. మనం ఈ లోతైన విశ్లేషణ ముగింపు దశకు వచ్చాం కాబట్టి అసలు ఈ వనరుల ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఫైనల్ టేకవే ఏమిటో చూద్దాం. క్విట్ ఇండియా అనేది కేవలం అగ్రనేతలు చేసిన పోరాటం కాదు. ఖచ్చితంగా కాదు. అది విద్యార్థులు, యువత తమ భుజాలపై వేసుకుని నడిపించిన చారిత్రక ఘట్టం. పైస్థాయిలో నాయకత్వం లేనప్పుడు ప్రతి పౌరుడు ఒక నాయకుడిగా మారాడు కదా. అవును. ఆ రోజుల్లో టెక్నాలజీ లేకపోయినా ఒక ఉమ్మడి లక్ష్యముంటే క్షేత్రస్థాయి ఉద్యమాలు ఎంత పవర్ఫుల్గా పనిచేస్తాయో ఇది నిరూపించింది. ఇది చూశాక బ్రిటిష్ వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వచ్చేసుంటుంది. భారతీయులిష్టానికి వ్యతిరేకంగా ఇక వాళ్ళని పాలించడం అసాధ్యమని. కరెక్ట్. వాళ్ల తుపాకులు, చట్టాలు ఏవీ కూడా యువత స్వేచ్ఛాకాంక్ష ముందు నిలబడలేవని ప్రూవ్ అయింది. నిజంగా పిలవని యుద్ధంలోకి లాగడం దగ్గర్నుండి ఆ యువతే స్వంతంగా ప్రభుత్వాలు నడిపే స్థాయికి ఎదిగిన తీరు అద్భుతం. అవునండి. చివరిగా విశ్లేషణను ముగించే ముందు మీకందరికీ ఒక ఆలోచనాత్మకమైన ప్రశ్న వదిలి వెళుతున్నాను. ఒకవేళ ఆగస్టు 9 ఉదయం బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీ, నెహ్రూ లాంటి నాయకులను జైల్లో పెట్టకుండా వదిలేసి ఉంటే ఏమయ్యేది? ఇదొక ఇంట్రెస్టింగ్ పాయింట్. వాళ్ల కంట్రోల్లో ఉద్యమం ఉండి ఉంటే అది ఈ స్థాయిలో యువత చేతుల్లోకి వెళ్లి ఉషా మెహతా గారి రేడియోలాగా ఇంత ఇన్నోవేటివ్గా మారేదా? లేక ఎప్పటిలాగే కేవలం ఒక సాధారణ శాంతియుత నిరసనగా మాత్రమే మిగిలిపోయేదా? ఎగ్జాక్ట్లీ. ఆ ఒక్క అరెస్టు ద్వారా బ్రిటిష్ వాళ్లు తమ గొయ్యి తామే తవ్వుకున్నారా? ఈ కోణంలో ఆలోచించండి. చరిత్ర చాలా కొత్తగా కనిపిస్తుంది. మరొక ఆసక్తికరమైన అంశంతో తదుపరి లోతైన విశ్లేషణ